కేర్ ఆఫ్ కంచలపాలెంతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి సో మొన్న మీరు ఒక పోస్ట్ పెట్టారు పెద్ద సినిమాకి సంబంధించి. పెద్ద సినిమాలో నేను కనిపించే కంటే బాగా వినిపిస్తాను. మా కోసం ఒక 2 లైన్స్ ఏదైనా. సొట్ట బుగ్గల ఓ సిన్నది నేను కన్ను కొడితే సిగ్గుపడుతుంది, కొంటెగా చూస్తుంది మురిసిపోతుంది, చాటుగా రమ్మంటే చీ అంటది, అది టాటా ఏసీలో వస్తుంది, ధనమ్మ టాటా చెప్పిపోతుంది. ఒక పర్సన్ చూసిందంటే మీరే అనుకుంటున్నారు. అయ్యో మొత్తం సినిమా చూసాను బుచ్చిబాబు గారు కొడతారు నన్ను. చిరంజీవి గారు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నాకు. థియేటర్లో ఆడియన్స్ చరణ్ గారి ఫ్యాన్స్ బ్లాస్ట్. కాల్ రెగ్రెస్ కూడా చాలా బయట డిస్కషన్ మంచిగా నడుస్తుంది ఇరుముడి సినిమా గురించి. ఫుల్లీ కమర్షియల్ ఫిల్మ్ ఇది. పిల్లాలి వీరుడు సాంగ్, అయ్యప్ప స్వామి సాంగ్, లాస్ట్ సినిమా థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది సాంగ్. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. అండ్ మీరు ఫౌజీ సినిమా కూడా చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టోరీ అని ఏవో చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. సీతారామం తింటూ 10 times ఉంటుంది హండింగ్ అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ గారితో ఫేస్ టు ఫేస్ ఉన్నాయా? ఆయన కేర్ ఆఫ్ కంచలపాలెం చేసి కేర్ ఆఫ్ కంచలపాలెం అంటే ఏ క్యారెక్టర్ చేశారంటే ఇలాగ స్కల్ప్చర్ క్యారెక్టర్ చేసిన కదండి, స్టామరింగ్ క్యారెక్టర్. ఓ డార్లింగ్ మీరా ఏమో నేను గుర్తుపట్టలేకపోయింది, మీరు సూపర్ యాక్టర్. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఫస్ట్ మెజిషియన్గా స్టార్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేసే క్యారెక్టర్స్తో మ్యాజిక్ చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద యాక్టర్స్తో మంచి ప్రశంసలు పొందుతున్నారు. అండ్ నేను పేరు చెప్తే మీ అందరికీ ఈయనేనా అని అనిపిస్తుంది. అండ్ కేర్ ఆఫ్ కంచలపాలెంతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు మహామహుల చేత కూడా మంచి ప్రశంసలు పొందుతూ పెద్ద సినిమాకి సంబంధించి ఆయన అసలు ఏం చేశారనేది కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, వెల్కమ్ టు తెలుగు. యా, సో కంచలపాలెం కిషోర్ అనగానే ఆ సినిమా ఇచ్చిన ఏమంటారు ఆ క్యారెక్టర్స్ కావచ్చు, అది వచ్చిన ఒక సౌండ్ అవ్వచ్చు, ఇప్పటికీ స్టిల్ అలానే కంటిన్యూ అవుతుందా మీకు? యా ఆబ్వియస్లీ. సో కిషోర్ అంటే ఎవరికి తెలియదు, కంచరపాలెం కిషోర్ అనేది అంటేనే కొంచెం అందరికీ తెలుస్తుంది అనమాట. ఓకే. సో కంచరపాలెం మా ఊరి పేరు, నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి పేరు అయింది. సో డైరెక్టర్ మహా గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇప్పుడు రుణపడి ఉంటాను. ఆ సినిమాతో చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఇండస్ట్రీకి వచ్చినట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో మొన్న మీరు ఒక పోస్ట్ పెట్టారు పెద్ద సినిమాకి సంబంధించి, డబ్బింగ్ ఇదంతా ఒక పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో కూడా, బాగా మంచి వైరల్ అయింది. అందరూ నాకు తెలిసి ఆ రోజు నుంచి కొంచెం ఏం చేస్తున్నారు, మీ రోల్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి నాకు తెలిసి చాలా మెసేజ్ వచ్చింటాయి కదా. ఖచ్చితంగా అది పెద్ద సినిమాలో నేను కనిపించే కంటే బాగా వినిపిస్తాను. సో యాక్చువల్గా ఒక క్యారెక్టర్ నేను డబ్బింగ్ ఇచ్చాను అనమాట. సో అలా నేను కొన్ని సీన్స్ చూడడం, నేను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. సో అందువల్ల ఆ పోస్ట్ కాంట్బట్ పొజిషన్లో పెట్టేసాను అట్లా. ఓకే. అంటే సినిమా చూసి అంటే ఇప్పటివరకు సినిమా ఎవరెవరు చూసింటారంటే ఐ థింక్ డైరెక్టర్, టీమ్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ చూసింటారు. తెలిసి వాళ్ళు కాకుండా ఒక పర్సన్ చూసిందంటే మీరే అనుకుంటున్నారు. అయ్యో మొత్తం సినిమా చూసాను బుచ్చిబాబు గారు కొడతారు నన్ను. ఓకే. సో నేను ఏదైతే డబ్బింగ్ రిక్వైర్డ్ ఉందో అంతవరకు సీన్స్ చూసా. సో అట్లా నేను కొంచెం ఎమోషన్గా ఆ సీన్స్ కనెక్ట్ అయ్యి సో అట్లా పోస్ట్ చేశాను అనమాట. అది సో మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా డెప్త్ ఉంది ఈ సినిమాకి అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్. ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అండి ఇది. పెద్ద అనేది అంటే ప్రతి ఒక్కరూ పెద్ద కనెక్ట్ అవుతారు. అండ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఫైర్, ఆయన ఎలివేషన్స్ అట్లాగే ఉంటాయి, డ్యాన్స్ అందరికి మనకు తెలిసినట్టు చెతగొట్టేశారు. అంటే ఎమోషనల్ సీన్స్కి మాత్రం చరణ్ గారు ప్రాణం పెట్టి చేశారు. మళ్ళీ చిరంజీవి గారు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నాకైతే. సో బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో దాన్ని కంట్రోల్ చేసుకోలేక అట్లా పోస్ట్ చేశాను అనమాట. ట్విట్టర్లో అది సడన్గా వైరల్ అయిపోయింది. అది పోస్ట్ చేశాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. యా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళంతా ట్విట్టర్లో నాకు ఇన్వైట్ చేశారనమాట. ఒక 15-20 మెంబర్స్ ఉంటారు వాళ్ళంతా. 1 by 1 క్వశ్చన్స్ మీలాగా అడిగారు స్పేస్లో. యా స్పేస్, ఎస్ ఎగ్జాక్ట్లీ స్పేస్లో. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ, నేను కొన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నా. సో నేను హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ బాగా. అయితే మీరు దాంట్లో మెన్షన్ చేయడం, బుచ్చిబాబు గారు మంచి స్టోరీ టెల్లర్, ఆయన చాలా డెప్త్ రాస్తారు అని చెప్పని మెన్షన్ చేశారు కదా. అసలు ఏంటంటే సినిమా గురించి మనం ఇప్పుడు ఎలాగో రివీల్ చేయడానికి ఉంటుంది. ఇంకొక 4 daysలో ఐ థింక్ మేము సినిమా చూడబోతున్నాం కాబట్టి ఓవరాల్ సినిమా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్లో? సినిమా అద్దరిపోతుందండి, దర్ ఇస్ నో డౌట్. సినిమా రైటింగ్ అయితే బుచ్చిబాబు గారు చాలా 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 బాగా రాశారు. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. అది డ్రామా అద్దరగొట్టేస్తారు డ్రామా రైటింగ్. సో నేను ఐమ్ ద లవర్ ఆఫ్ డ్రామాకి నేను బాగా కనెక్ట్ అవుతాను అనమాట. అందులో ఎరగొట్టేస్తారు డ్రామా రైటింగ్ మాత్రం. నిజంగానే అంటే ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ చరణ్ గారికి వస్తాయి ఖచ్చితంగా. సో ఈ సినిమాతో పెద్ద సినిమాతో చరణ్ గారికి ఎన్ని అవార్డ్స్ అయితే ఉంటాయో అన్ని అవార్డ్స్ 100% చరణ్ గారు సొంతం చేసుకుంటారు. సో కొన్ని అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మనం ఎలాగో కొన్ని సీన్స్ చూస్తాం కాబట్టి రామ్ చరణ్ గారు అంటే
ఫస్ట్ క్రికెటర్గా ఉన్నప్పుడు ఒక లుక్ ఉంది, తర్వాత బాడీ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక లుక్ ఉంది, ఫైనల్కి వెళ్ళినప్పుడు ఒక లుక్ ఉంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మాకంటే ముందు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆయన బాడీ బిల్డింగ్ కావచ్చు, ఇదంతా మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అంటే ఒక ఆర్టిస్ట్ చాలా పెద్ద స్టార్ అయినా అంత స్టారు ఒక సినిమా కోసం అంత కష్టపడి అంత మాడ్యులేషన్ తీసుకొచ్చారు అన్నది నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన క్రికెట్లో చూస్తే ఒకలా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్, కుస్తీ పోటీలో చూస్తే ఇంకొక వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాక్షాత్తు మీరు మొన్న ప్రీవియస్గా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఒక గద పట్టుకొని సాక్షాత్తు ఆంజనేయ స్వామిలో కనిపించారు ఆయన. ఆ టైటిల్ అనేక ఉండేది చిరంజీవి గారికి, తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అది. సో ఒక ఆంజనేయ స్వామి కనిపించాడు ఆ లుక్లో, నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ అయితే ఇంకా దానికోసం దర్ ఇస్ నో డిస్కషన్స్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రం. అయితే మీరు ఇంతకుముందు రామ్ చరణ్ గారితో ఆల్రెడీ మీరు గేమ్ చేంజర్ సినిమా వర్క్ చేశారు. ఆయన అప్పన్న క్యారెక్టర్ కోసం కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఆ నత్తి క్యారెక్టర్ అవ్వచ్చు, అదంతా ఆయన గుర్తుపెట్టుకోవడం, తర్వాత ఈ ఇటుపక్కేమో ఒక క్యారెక్టర్, అటుపక్కేమో ఓల్డ్ క్యారెక్టర్, ఇదంతా చేయడం కూడా చాలా కష్టం. అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా బట్ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డారు. మీరు అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు, పెద్దకి కూడా చూస్తున్నారు. రామ్ చరణ్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అదే కదా సార్, ఇప్పుడు ఒక స్టార్ అంతకంటే గొప్ప మనిషి అవ్వడం చాలా కష్టం. సో ఇప్పుడు ఆయన ఆ పొజిషన్లో ఉన్నారు రామ్ చరణ్ గారు. అంటే ఆయన ఒక పెద్ద స్టార్ కొడుకు, ఆ రెస్పాన్సిబిలిటీస్, సో ఆ వెయిటేజెస్ చాలా ఉంటాయి ఆయనకి. బట్ అయినా కూడా ఆయన దాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటూ, ఎక్కడ ఓవర్ మీటర్ దాటకుండా, అందరితో మంచిగా అనిపించుకుంటూ, మంచి నటుడిగా పేరు సంపాదించుకుంటూ సూపర్ రామ్ చరణ్ గారు. ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. అండ్ గేమ్ చేంజర్ సినిమా అంటే కొంచెం అనుకున్నంత రాలేదు అన్నప్పుడు ఏమన్నా, అంటే మీరు కావచ్చు, పనిచేసిన వాళ్ళు ఎవరన్నా, అంటే ఇప్పుడు ఈవెన్ రామ్ చరణ్ గారితో కూడా ఎవరైనా అనుకున్నారా కొంచెం వర్కౌట్ అయితే బాగుండేది అని చెప్పని? ఏం లేదు సార్, ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మన అందరికీ కూడా సినిమా చాలా బాగా తీస్తున్నాం అనిపిస్తుంది. సో క్లైమాక్స్గా ఆడియన్స్ జడ్జ్ చేస్తారు సినిమాని. మనం అనుకున్న ఒక ఎమోషన్ రాస్తాం, అది ప్రాపర్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కర్ణుడి చావుకి చాలా కారణాలు ఉన్నాయి అన్నట్టు, ఒక సక్సెస్కి చాలా కారణాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్కి కూడా చాలా కారణాలు ఉంటాయి. సో దానికోసం మనం అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయాలి. కానీ అనిపిస్తుందా అంటే ఇప్పుడు ఇంత డెడికేషన్ చూపిస్తున్నారు యాక్టర్స్, ఇంత కష్టపడి తీస్తున్నాం, ఇంత ఓవరాల్ ఇంత బడ్జెట్, ఇంత సెట్, ఇంత టైం ఇంత స్పెండ్ చేస్తున్నాం కదా, కొంచెం ఏదైనా ఆడింటే బాగుండను, లేదంటే? ఖచ్చితంగా అండి, సినిమా ఆడాలని అందరూ కోరుకుంటాం. మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, సినిమా బతకాలి, సినిమా సక్సెస్ అయితే మనకి ఇంకా 10 సినిమాలు వస్తాయి. సో ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి రావాలంటేనే కొంచెం కష్టమవుతున్న రోజులు ఇవి. సో అటువంటి టైంలో అది ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ సినిమా? సో అది చెప్తున్నా కదా, పెద్ద ఈజ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. థియేటర్లో ఆడియన్స్, చరణ్ గారి ఫ్యాన్స్ బ్లాస్ట్, కాల్ రెగ్రెస్ కూడా అండ్ పర్ఫార్మెన్స్కి. మీరు అంటే కేర్ ఆఫ్ కంచలపాలెంతో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. ఆ సినిమా అయిన తర్వాత అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు సార్? ఏమో సార్, మేము ఉంటాయి ఒక 40-50 సినిమాలు, 50 బిట్వీన్ ఉంటాయి. అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏంటి ఇప్పటివరకు చేసిన వాటిల్లో? అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం ఆబ్వియస్లీ, అది దాన్ని ఎవరు మర్చిపోలేరు. నన్ను చూస్తే స్టార్టింగ్ కంచరపాలెం కోసమే ప్రస్తావిస్తారు మాట్లాడినది. తర్వాత భామ కలపం అని ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం పర్సనల్గా. తర్వాత రీసెంట్గా వచ్చే కమిటీ కుర్రాళ్ళు, టైగర్ నాగేశ్వర, రవితేజ అన్నితో చేసిన టైగర్ నాగేశ్వర, అలా ఉన్నాయి. కానీ బట్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్గా సక్సెస్ అయినాయి అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఆడియో చూసాం ఇది, అంటే చిరంజీవి గారు అబ్బాయి బాగా చేశారు, చాలా ప్రూవెన్ ఆర్టిస్ట్ అని చెప్పని ఆయన చెప్పడం. సో ఇండస్ట్రీలో అంటే అవార్డ్స్ చాలా వస్తుంటాయి, కానీ అలా స్టార్స్ ఈవెన్ రవితేజ గారు కూడా స్టేజ్ మీద మెన్షన్ చేశారు, చాలా మంచి యాక్టర్ మీరు, మంచి రోల్స్ చేస్తారు అని చెప్పి. రాజు కనకాల గారు కూడా ఒకరు ఏంటి మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని. సో ఒక ప్రూవెన్ ఆర్టిస్టులు మీ గురించి చెప్తున్నప్పుడు కావచ్చు, మీ గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది జనరల్? చిరంజీవి గారు ఒక ఇన్స్పైర్ అండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషనే. సో అలాగా నేను చిరంజీవి గారి సినిమాలు చేస్తూ, చిరంజీవి గారిలో డ్యాన్స్ చేస్తూ, ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్. డాన్స్ చేస్తే చిరంజీవి గారి పాటలో డాన్స్ చేసేవాడిని నేను, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ చేసేవాడిని. అలాంటిది చిరంజీవి గారితో నేను యాక్ట్ చేస్తాను, అసలు సినిమా ఇండస్ట్రీకి వస్తాను అన్నది ఒక యాక్సిడెంట్గా అయిపోయింది, కల్లా అయిపోయింది అది. సో వెంటనే చిరంజీవి గారితో రావడం, చిరంజీవి గారితో చాలా పెద్ద క్యారెక్టర్, పెద్ద సినిమా చేశాను. బై నా బ్యాడ్ లక్, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, ప్రూవెన్ ఆర్టిస్ట్ నాతో ఒక సినిమా చేశాడు, బట్ బ్యాడ్ లక్ ఎగిరిపోయింది అనేసి. సో ఎడిట్లో స్టోరీ మారడం వల్ల అది కొంచెం అట్లా నా బ్యాడ్ లక్ అది పోవడం జరిగింది. బట్ ఐ స్టిల్, నాకు చిరంజీవి గారు ఇచ్చే మాటలు నాకు ఒక దేవుడిచ్చే వరం లాగా గిఫ్ట్. మేబీ నెక్స్ట్ ఇంకోటి పడుతుందేమో డెఫినెట్లీ. అన్నీతో ఎమోషన్, అంటే వాటి కోసం తలుచుకుంటేనే కొంచెం ఎమోషన్ కనెక్ట్ అయిపోతాను. అన్నీ అంటే నాకు అంత ఎమోషన్ అనమాట. అండ్ మొన్న ఇరుముడిది ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, అంటే రవితేజ గారు ఒక పాపను ఎత్తుకొని పక్కన మీరు పట్టుకొని ఉంటారు. ఏంటి ఇరుముడి సినిమా అంటే చాలా బయట డిస్కషన్ మంచిగా నడుస్తుంది ఇరుముడి సినిమా గురించి. ఇరుముడి చాలా
మంచి ఎమోషనల్ బాండింగ్ ఫిల్మ్ అవుతుందండి. అది సూపర్ ఫిల్మ్. అది శివనారాయణ గారు స్ట్రెంగ్త్ ఎమోషన్ ఆ సినిమాలతో ఇరుముడి సినిమాతో కట్టి పడేస్తారు. అలాగే డివోషన్ మూడ్ ఉంటే బాగుంటుంది. బ్లాస్ట్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి, మంచి ఎలివేషన్స్ ఉంటాయి. చాలామంది అనుకుంటున్నారు ఇది మాలికాపురం సినిమా, చాలామంది అడిగారు అలా ఉంటుందేమో. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఫుల్లీ కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఆ స్టోరీ అయితే కాదు అసలు ఇది శివనారాయణ గారి క్రియేషన్ ఇది. ఇప్పుడు మీరు పోస్టర్లో కనిపించినది అది సాంగ్ ఏనా, అంటే సాంగ్ షూటేనా, లేదంటే నార్మల్ సీన్కి సంబంధించిందేనా? అది సాంగ్ సీన్ అని కాదు, ఒక సినిమాలో ఒక పార్ట్ అది పోస్టర్కి చేశారు, ఫోటో షూట్ చేశారు అనమాట. ఆ టైంలో వచ్చింది అది. చాలా వరకు సోషల్ మీడియాలో ఈవెన్ జీవి ప్రకాష్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్, విల్లాలి వీరుడు సాంగ్, అయ్యప్ప స్వామి సాంగ్ లాస్ట్ సినిమా థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది సాంగ్కి. ప్రతి ఒక్కడు డివోషన్ మూడ్లోకి వెళ్ళే సాంగ్ అది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్, చాలా ఎనర్జెటిక్గా చేశారు ఆయన అయితే. మీరు ఆల్రెడీ ఇంతకుముందు రవితేజ గారితో టైగర్ నాగేశ్వర చేశారు, ఇప్పుడు ఇరుముడి చేస్తున్నారు. ఆయన ఏమన్నా అంటే షేర్ చేసుకుంటారా పర్సనల్లీ ఏదైనా యాక్టింగ్ గురించి? అయ్యో చాలా చాలా సరదాగా మాట్లాడతారు, యాక్టింగ్ కోసం షేర్ చేసుకుంటాం. ఆయన ఎనర్జీ మాత్రం అసలు ఆయన ఏం చేస్తారో ఏం తింటారో ఇప్పటికీ తెలియదు, కానీ అప్పుడు ఎంత అయితే ఎనర్జీ ఉందో సేమ్ అదే ఎనర్జీ. ఆయన ఒక మాట చెప్పాను నేను, టైగర్ నాగేశ్వర సినిమాలో క్లైమాక్స్ సీన్కి ఆయనది నన్ను చేసి నన్ను షూట్ చేస్తారు. ఆ చేజింగ్ మేము చీరాల ఒక చిన్న ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నాం, పరిగెడుతున్నాం. నేను ఆయనకంటే చాలా తక్కువ ఏజ్, పరిగెడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంది. అంటే ఆయన సర్ర వెళ్ళిపోతుంటాడు. సార్ 1 మోర్ అంటే రెడీ అబ్బాయి అంటున్నాడు ఆయన. అన్నయ్య అలుపు వచ్చేస్తుందండి, పరిగెట్టా మళ్ళీ అంటాడు ఆయన. సో ఆ ఎనర్జీ అప్పుడు ఎలా ఉందో దానికి డబుల్ సాంగ్లో పెర్ఫార్మెన్స్ మాత్రం, ఎనర్జీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు రవితేజ అన్నయ్య. అండ్ మీరు ఫౌజీ సినిమా కూడా చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఫౌజీ గురించి? అంటే ఎప్పటి నుంచో చాలా కథలు, చాలా థింగ్స్ జరుగుతున్నాయి ఫౌజీ గురించి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అండ్ ఒక పెద్ద స్కేల్లో జరుగుతుంది సినిమా, అండ్ పాన్ ఇండియా లెవెల్ మొత్తం. ఏదో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టోరీ అని ఏవో చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. మీరు అంటే చేశారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సినిమా? నేను హను గారిని అడిగా, సార్ సీతారామం అంటే నేను చెప్పాను కదా మీకు, నేను బాగా రైటింగ్ లవర్ని, నాకు హను గారి రైటింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఐఎమ్ ద ఫ్యాన్ టు హను రాఘవపూడి గారికి. ఆయన రైటింగ్లో ఎంత డెప్త్ ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్. దానికోసం మనం అసలు డిస్కస్ చేసుకునే పని లేదు. నేను అడిగా అన్న సార్ ఏంటంటే అంటే సీతారామం గింటూ 10 times ఉంటుంది హంటింగ్ అన్నాడు ఆయన. అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఓకే, అంత పీక్స్ ఉంటుంది రైటింగ్ ఆయన. మీ పోర్షన్ షూట్స్ అయిపోయినాయి? ఇంకా నా పోర్షన్. మీకు ప్రభాస్ గారితో ఫేస్ టు ఫేస్ ఉన్నాయా? ప్రభాస్ గారితో ఉన్నాయి. అంటే ఎలా అంటే జనరల్లీ ప్రభాస్ గారు చాలా తక్కువ కనిపించడం బయట కూడా. ఆయన ఉన్నంత హ్యూమన్ బీయింగ్ నేను ఎప్పుడు చూడలే. నేను షూట్ చేస్తున్నాను, నాది గెటప్ అంతా వేరుంటుంది. ఆయన చూసి మమ్మల్ని మా సీన్ గారు తమ్ముళ్ళగా ఉన్నారండి, యాస్టేజ్ మీరు అన్నారు. ప్రభాస్ గారితో మనం ఏం డిస్టర్బ్ చేస్తాం, నా షార్ట్ అయిపోయింది, నేను పక్కకు వస్తాను. ఆయనే కోరండి నన్ను చూసి, మా సీన్ గారు తమ్ముళ్ళగా ఉంటే నేను వెనక్కి తిరిగా. అదేండి మా సీన్ గారు ఉంటాడు కదా, సేమ్ వాళ్ళ తమ్ముడు మీలాగే ఉంటాడు అన్నాడు. ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చినమాట, డల్లింగ్ ఆయన ఎవరో గుర్తుపట్టారు అన్నాడు. లేదే అన్నాడు. ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం చేశారు. కేర్ ఆఫ్ కంచరపాలెం అన్నాడు. ఏ క్యారెక్టర్ చేశారంటే ఇలాగ స్కల్ప్చర్ క్యారెక్టర్ చేశాను కదా, స్టామరింగ్ క్యారెక్టర్. ఓ డార్లింగ్ మీరా, ఏమ్మా నేను గుర్తుపట్టలేకపోయాను, మీరు సూపర్ యాక్టర్. నాకు ఆ ఫిల్మ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అని చెప్పి ప్రభాస్ గారు చాలా బాగా మాట్లాడారు. తర్వాత ఇంకా నార్మల్ ఆయన తర్వాత ఇంకా కొంచెం సెట్లో ఉన్న బాగానే మాట్లాడేవారు ఆయన. ఎప్పుడైనా మీరు అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్, పర్సనల్ కాంప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు రవితేజ గారిది, చిరంజీవి గారిది మాకు కనిపించింది, అంటే వీడియోస్లో చూసాం కాబట్టి, ప్రభాస్ గారిది ఇది కనపడలేదు. ఒకవేళ మీరు నిజంగానే ఒక మెజిషియన్గా ఉండిపోయి ఉంటే ఇంత చూసుండేవారా అసలు? అంటే లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరోకి జడ్జిమెంట్, ఎవరో ప్రిపేర్డ్ కాదు. ఫస్ట్ ఇలా మాట్లాడుతున్నాను నేను, ఇవన్నీ ప్రిపేర్ కావాలని మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు, మీరేం ప్రిపేర్ అవ్వాలి. సో లైఫ్ వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం ఫాలో అయిపోవడం. అసలు ఎలా మీరు అంటే మీకు అవకాశం ఎలా వచ్చింది, మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అసలు? కేర్ ఆఫ్ కంచలపాలెం కిషోర్ అనే ఆ పేరు జనరేట్ అవ్వడానికి అసలు ఎంత టైం పట్టింది? మా ఏరియా నేము రామూర్తి పంతులపేట, కంచరపాలెం అనమాట. ఇట్స్ నాట్ కంచర్లపాలెం, ఇట్స్ కంచరపాలెం. నేను చైల్డ్ ఆర్టిస్ట్, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. నేను ఇంటర్నేషనల్ థియేటర్ కాంపిటీషన్లో కూడా నేను చేశాను అనమాట యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా. స్టేజ్ షోలు అలాగా కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ప్రజానాట్య మండలిలోకి వెళ్ళి ఫోక్ సాంగ్స్లోకి వెళ్ళి అనమాట. మంచిగా సాంగ్స్ పాడేవాడిని, చాలా భావోద్వేగాలతో కూడిన పాటలు పాడేవాడిని. నేనే డ్రమ్స్ వాయిస్తూ
విత్ గెటప్తో సమాజంలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల కోసం పాటలు ప్రజానాట్యం అంటే మీ అవును, అందరికీ తెలుసు తెలిసిందే. తెలుసు తెలుసు. మాకు ఒంగోలు సైడ్ కూడా ఉంది యాక్చువల్లీ. అవును. అందులో ఇంకా నా జర్నీ ఎలాగ వెళ్తా ఉంది. తర్వాత నా ఫ్రెండ్ ఒకడు మెజిషియన్, స్కూల్లో ఒక మ్యాజిక్ చేశాడు వాడు. నాకు ఎందుకో మ్యాజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత బాబా నేను ఇలాగా స్కూల్ ఇంటర్మీడియట్ ఈ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు, మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నాను, నేర్పించరా అన్నాను. ఆడొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యాజిక్ కోసం ఇంట్రడక్షన్ ఇచ్చాడు అనమాట, దిస్ ఈజ్ వాట్ మ్యాజిక్ అని. సో తర్వాత నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఒక చిన్న ఆ హాఫ్ డే తీసుకున్న క్లాస్తో ఒక చిన్న ఐటమ్స్ కొని ఒక షో ఇచ్చాను నేను. ఆ షోతో వచ్చిన డబ్బులు వేరే ఐటమ్స్ కొనడం, షోస్ చేయడం, వేరే ఐటమ్స్ కొనడం, షోస్ చేయడం. అలా నేను ఒక నెంబర్ ఆఫ్ షోస్, ఒక అబోవ్ 500 షో మ్యాజిక్ షోస్ చేసి ఉంటా, 700-800 షోస్. కేవలం అంటే ఇండియాలోనేనా బయట కూడా? ఇండియాలోనే. ఇండియా. సో మీరు జస్ట్ అనుకోకుండా మీరు అది మ్యూజిషియన్ అయ్యారు అంతే? లేదు, నాకు ఇంట్రెస్ట్ నేను అవుదాం అనుకున్నా. నేను వెరీ ఫ్లెక్సిబుల్ కొంచెం ఆర్ట్ ఫామ్లో. ఐ కెన్ ప్లే ఆల్ కైండ్ ఆఫ్ డ్రమ్స్. నేను బాగా ప్లే చేస్తాను డ్రమ్స్, ప్రొఫెషనల్గా ప్లే చేస్తా, అన్ని మ్యాజిక్స్ చేస్తా. చిన్న మ్యాజిక్ చేయగలను, పెద్ద మ్యాజిక్ చేయగలను. మ్యాజిక్లో నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. స్టార్టింగ్ నాది బేస్ నా డ్యాన్స్, నేను ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్. తర్వాత యాక్టింగ్లోకి వచ్చి చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా స్టేజ్ షోలు చేశాను, థియేటర్ డ్రామాలు. అలాగే అనుకోకుండా యాక్సిడెంట్గా వచ్చింది కేర్ ఆఫ్ కంచరపాలెం ఫిల్మ్. సో అలా మా ఫ్రెండ్ ద్వారా కంచరపాలెం ఆయన విజిట్ చేశారు వెంకటేష్ మహా గారు. యాక్టర్ల కోసం సర్చింగ్ చేస్తున్న టైంలో ఫస్ట్ కలిసిన పర్సన్ నేనే అనమాట. అట్లా మా ఇద్దరం డిస్కస్ చేసుకొని మా జర్నీ స్టార్ట్ అయింది కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ ప్రజానాట్య మండలి గురించి చెప్పారు, పాటలు పాడుతా అన్నారు, డ్రమ్స్ మొత్తం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా అంటున్నారు కదా, అదేనా? అంటే సడన్గా అంటే జనరల్ అడగకూడదు, సడన్గా పాడతారు ఏమన్నా? ఆబ్వియస్లీ నేను ఫోక్ సాంగ్ కేర్ ఆఫ్ కంచరపాలెంలో 2 సాంగ్స్ నేనే పాడాను. ఓకే, మా కోసం ఒక 2 లైన్స్ ఏదైనా. ఏది కంచరపాలెం సాంగ్సా లేదంటే వేరే సాంగ్? ఏ సాంగ్ అయినా పర్లేదు. అందులో ఒక సాంగ్ ఆమె నేను రాసింది, ప్యారడీ సాంగ్స్. సొట్ట బుగ్గల ఓ సిన్నది, నేను కన్ను కొడితే సిగ్గుపడుతుంది, కొంటెగా చూస్తుంది మురిసిపోతుంది, చాటుగా రమ్మంటే చీ అంటది, అది టాటా ఏసీలో వస్తుంది, దానమ్మ టాటా చెప్పిపోతుంది. ఇలా ఉంటాయి ప్యారడీ సాంగ్స్ అనమాట. అలా రాసి నేనే పాడాను అనమాట అవి కంచరపాలెం. అండ్ ఇప్పుడు సేమ్ గరివిడి లక్ష్మి కూడా అదే బ్యాక్డ్రాప్. గరివిడి లక్ష్మి కంప్లీట్ అది బుర్రకథ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమా అనమాట. గరివిడి లక్ష్మి గారు అంటే వన్స్ అపాన్ టైంలో షేక్ చేసేది ఆవిడ. సో ఆవిడ బయోపిక్ అంటే ఇది అఫీషియల్ బయోపిక్ అంటారు. అది కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ మీరు సాంగ్స్ అంతా చాలా మామూలుగా ఉంటుంది. మేము పాడిన పాటలు మనం వింటూ చాలా ఎంజాయ్ చేసిన పాటలు అన్నీ సినిమాలు ఉంటాయి. సో ఇప్పుడు గరివిడి లక్ష్మి కాకుండా పెద్ది కాకుండా ఇప్పుడు ఏం సినిమాలు అవుతున్నాయి మీవి ప్రజెంట్? ఇరుముడి అవుతుంది, రణబాలి జరుగుతుంది, విజయ్ దేవరకొండ గారిది. అది చాలా పెద్ద సినిమా. అది కంప్లీట్ అనంతపూర్ బ్యాక్డ్రాప్. దాంట్లో ఎలా ఉండబోతుంది మీ రోల్? నా రోల్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ అందరూ కూడా నా దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా నేను ఇవ్వడానికి ట్రై చేసే దాంట్లో చాలా మంచి క్యారెక్టర్. తర్వాత గరివిడి లక్ష్మి అవుతుంది, భరత వర్ష అని గోపిచంద్ గారు, అది కూడా చాలా బాగా వచ్చింది. అలాగే అవుతున్న సినిమాలు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూస్తే ఇప్పుడు గరివిడి లక్ష్మి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, రణబాలి చూస్తే అదొక కంప్లీట్ సెపరేట్ బ్యాక్డ్రాప్, భరత వర్ష చూసుకుంటే మొత్తం ఒక హిస్టారిక్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు వచ్చే క్యారెక్టర్స్ ఇప్పుడు మీరు చెప్తున్న సినిమా పేర్లతోనే అర్థమవుతుంది డిఫరెంట్ వస్తున్నాయి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ అని. సో మీరు మీ దగ్గరికి ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు రెగ్యులర్గా ఉంటే చేద్దామని అనుకుంటారా? జనరల్లీ మీకు కూడా ఛాలెంజింగ్ అనిపించిన క్యారెక్టర్స్ తీసుకుంటుంటారా? అంటే అన్ని సినిమాలు ఛాలెంజింగ్ క్యారెక్టర్లు రావు. సో వచ్చిన క్యారెక్టర్ని మనం ఛాలెంజింగ్గా ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, అది ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా కొంచెం సజెషన్స్ ఉంటాయి కదా, మనం ఇలా చేస్తే బాగుంటుంది వినేటప్పుడు. కానిస్టేబుల్ కనుక ఉంది, దాంట్లో డైరెక్టర్ గారు నాకు నరేట్ చేసినప్పుడు ఒక విధానం కనుక, బట్ మేము ఇద్దరం కూర్చున్న తర్వాత దాన్ని మాట కాకుండా కొంచెం పాట రూపంలో మార్చుకున్నాం, అది ఇంప్రూవైజేషన్స్ అవన్నీ మనం తీసుకొని చేయొచ్చు. మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్. కానీ అనిపిస్తుందా చెప్పచ్చా లేదా డైరెక్టర్కి? అదేం లేదండి, ఎవరైనా వింటారండి. సో వాళ్ళు కూడా మనలాగా మనుషులే కాబట్టి, సో మన దాంట్లో ప్యూరిటీ జెన్యూనిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా వింటారు. అండ్ మీరు కమిటీ రోల్ కూడా చాలా మంచి రోల్ పడింది మీకు. సో మీరు అంటే లైక్ ఇంతకుముందు బిఫోర్ ఆర్టిస్ట్ కాదు, అంటే ప్రజానాట్యంలో అయినా మెజిషియన్ అయినా ఇదంతా కూడా బిఫోర్. సో ఇండస్ట్రీకి వచ్చాక ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం చేసిన తర్వాత మీకు ఎవరైనా అంటే ఇదిగో ఇలాంటి క్యారెక్టర్స్ చేయను లేకపోతే ఇలాంటి సజెషన్స్ అను ఎవరైనా కొంచెం ఇండస్ట్రీలో పెద్దలైనా వీళ్ళైనా ఎవరైనా మంచి హీరోస్ అయినా వీళ్ళందరూ కూడా ఏమైనా చెప్తుంటారా ఆర్టిస్ట్ పరంగా ఎలా ఉండాలి ఏంటి? ఖచ్చితంగా అండి, ఆర్టిస్టులు మేము కలిసి సినిమా షూటింగ్లో ఎవరైతే పెద్ద ఆర్టిస్టులతో కలుస్తామో నా కోసం ఖచ్చితంగా మంచిగానే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కేర్ ఆఫ్ కంచరపాలెంలో అది బాగా బ్లాస్ట్ ఇంపాక్ట్. సో ఆల్రెడీ నీకోసం చెప్పవలసిన లేదు డార్లింగ్, చాలా మంచి యాక్టర్ అని మాట్లాడుతుంటారు. బట్ నాకు కూడా ఇంకా కొంచెం
ఇప్పుడు ఇంకా 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 ట్రై చేయాలి, ఇంకా డిఫరెంట్గా చేయాలి. నాది ఇప్పుడు చేసిన సినిమాల్లో నన్ను చూస్తే వెంటనే గుర్తుపట్టలేకపోవడానికి కారణం ఏంటంటే నేను కొంచెం డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంటా. నాకు కొంచెం మేకప్ మీద సెన్స్ ఉంది, కొంచెం వెరైటీగా కనిపించాలి, అంటే మేనరిజం కానీ లేదంటే ఏదో స్పెసిఫిక్ డిఫరెన్స్ కనిపించాలి. ఒక్కొక్కసారి గడ్డం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు, ఒక్కొక్కసారి hair మొనాటినీ ఉంటుంది. ఉండకూడదు అని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ అవి బై గాడ్ గ్రేస్ సక్సెస్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పటి వరకు అంటే కేర్ ఆఫ్ కంచపాల నుంచి ఇప్పటి వరకు మీకు బెస్ట్ మూమెంట్ ఏదైనా అనిపించింది ఇండస్ట్రీలో? అన్ని బెస్ట్ మూమెంట్స్. చిరంజీవి గారితో ఉన్న మూమెంట్స్ అన్ని కూడా నెవర్ ఫర్గెటబుల్ మూమెంట్స్. అండ్ ప్రభాస్ గారు, చరణ్ గారితో నేను పెద్ద సినిమాలో స్క్రీన్ షేరింగ్ తక్కువే, కానీ గేమ్ చేంజర్ టైంలో శంకర్ గారు ఇచ్చిన అప్లాజ్ కానీ అది శంకర్ గారితో ఉన్న మూమెంట్స్ నేను మర్చిపోలేకపోయినా. ఇప్పుడు నాకు డౌట్, యాక్చువల్ పెద్ద సినిమాలో మీరు ఉన్నారా? ఉన్నా, ఒక 2 సీన్లు ఉంటాను. ఒక 2 సీన్ అంతే, అది కూడా ఆయనతో ఫేస్ టు ఫేస్ ఉంటాయా? ఆయనతో ఉండవు నావి, నాకు ఆయన సపరేట్ షార్ట్స్ ఉంటాయి, నాది సపరేట్ షార్ట్స్ ఉంటాయి అనమాట. కానీ డబ్బింగ్ మాత్రం ఒక పెద్ద ఆర్టిస్ట్, అంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్కి నేను డబ్బిస్ వాయిస్ ఇచ్చాను. మీది బుచ్చిబాబు గారితో ఒక ఫోటో చూసాను. అంటే జనరల్ మీరు ఎవరితో కలిసినా కూడా చాలా జెన్యున్గా, ఇప్పుడు ఈవెన్ శేఖర్ మాస్టర్ని కలిసినా చాలా ఏదో అక్కడేదో డ్యాన్స్ చెప్పేస్తున్నట్టు, ఏ ఆర్టిస్ట్ని కలిసినా కూడా ఒక సపరేట్ వైబు మీకంటూ ఉన్నట్టు వాళ్ళతోటి అనిపిస్తుంది ఆ ఫొటోస్ చూస్తే. బుచ్చిబాబు గారితో కూడా ఒక ఫోటో చూసాం మొన్న, ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫోటో. ఏంటంటే ఈ సినిమా గురించి కాకుండా సపరేట్గా ఏమన్నా మాట్లాడుకుంటూ ఏం లేదు సార్, సినిమా నేను చేసిన క్యారెక్టర్ చిన్నదైనా కూడా నేను డబ్బింగ్ చెప్తున్నాను, క్లైమాక్స్ మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ వస్తే సడన్గా బుచ్చి గారు ఎంటర్ అయ్యారు అనమాట. ఎంటర్ అయ్యి చూస్తే ఇంకేంటి ఈయన నమస్తే సార్ అన్నారు. సార్ నమస్తే ఏంటంటే, సార్ సారీ సార్ మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేకపోయాను నేను, మీరు చాలా బాగా చేశారు, ఉన్న 2 సీన్లు అన్నీ అద్దరు కొట్టేశారు, ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తారని చెప్పి అన్నారనమాట. సో నాకు ఒక పర్సన్ నచ్చారనుకోండి, జెన్యున్గా నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే చేస్తాను, దానికి మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అవ్వడం అట్లా ఏమి ఉండదు. సో జెన్యున్గా నాకు హక్ చేసుకోవాలనిపించింది, ఆయన కూడా అదే నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అట్లా జరిగిందనమాట ఆ ప్రస్తావన. సో మీకు ఒక ఆర్టిస్ట్గా అంటే ఇంకా ఏదైనా అంటే డిఫరెంట్గా చేయాలని, లేదంటే ఏదైనా ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాలని ఎప్పుడైనా కోరుకుంటూ ఉంటారా? ఎవరైనా స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చేటప్పుడు వాళ్ళతో డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఏదైనా డైరెక్టర్స్ తోటి అలా? లేదంటే నేను ఎప్పుడు ఎలాంటి క్యారెక్టర్ మాత్రమే చేస్తానని ఎవరితో చెప్పను, వచ్చిన దాన్ని కొంచెం ఇలా చేస్తే బాగుంటుందేమో అని అడ్వైజ్ ఇస్తాను అంతే. కొంచెం నేను డిఫరెంట్గా ప్లే చేద్దాం ట్రై చేస్తూ ఉంటాను. అట్లాగే జరిగింది భామా కలాపం. సో నేను చేసినవన్నీ కూడా ఒక చిన్న డిఫరెన్సెస్ మెయింటైన్ చేస్తాను, మొనాటిని లేకుండా. అంటే నేను ఫస్ట్ మాట్లాడింది ఒకలా కాకుండా కిషోర్ మాట్లాడుతున్నాడా కాదు, క్యారెక్టర్ మాట్లాడింది, దాంట్లో ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ చూడగానే వాడు సరదాగా మాట్లాడితే మాటలు మనకు గుర్తుండవు, వాడు వీడు బాగా చేస్తున్నాడు, ఇలా బుర్రవుతున్నాడు ఏంటి, ఆయన మీద ఫోకస్ వెళ్తుంటుంది. సో ఇటువంటి యాక్టివిటీస్ నేను గుర్తుపెట్టుకుని ప్రజెంట్ చేస్తుంటాను అనమాట. అది వెరీ హ్యాపీ. అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా కూడా నాకు తెలిసి ఇప్పుడు ఫౌజీ అయినా తర్వాత చేసే సినిమాలైనా కూడా ఇరుముడి అయినా మంచి క్యారెక్టర్స్ పడ్డాయని అని అనుకుంటున్నాం. మేబీ అవి చూసేంత వరకు మాకు ఎలా చేశారు ఏంటి అనేది మేము అప్పుడే చెప్పగలం, బిఫోర్ మేము చెప్పలేం కాబట్టి. సో మీరు బిఫోర్ మెజిషియన్ అదంతా కూడా అప్పుడు ఇన్కమ్ అదంతా ఉండేది, యాక్టింగ్కి వచ్చాక ఏమైనా చేంజ్ అయ్యారా మీరు? ఇప్పుడు కంచలపాలెం కిషోర్ ఏమైనా చేంజ్ అయ్యాడా అంటే? ఖచ్చితంగా అవుతుందండి. అంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు కంటే కూడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఇప్పుడు అంటే అప్పుడు నేను జాబ్ చేసేవాడిని, జాబ్ చేస్తూ మ్యాజిక్ షోస్ చేసేవాడిని, అదొక రెస్పాన్సిబిలిటీ. ఇది కంప్లీట్ అవన్నీ వదిలేసా, రోల్ని యాక్టింగ్. సో ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒక పని చేస్తే ఆ పని నచ్చితే ఇంకో రెఫరెన్స్ వస్తుంది. సో అలాగే ఒక సినిమాలో చేసాం అనుకోండి, ఆ సినిమా ఇంకొక సినిమాని రప్పించడం, ఒక 10 సినిమాలు వస్తాయి, 10 సినిమాలు ఏదో ఒక 2 సినిమాలు బ్లాస్ట్ అవ్వాలి, మళ్ళీ అది రెఫరెన్స్ రావాలి. సో దానికోసం కష్టపడాలన్నమాట. అంతే. వచ్చిన చిన్న క్యారెక్టర్ అయినా మనం పర్ఫార్మెన్స్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అనేది నేను కొంచెం నమ్ముతాను. అయితే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్తో ఉన్నారు. ఓకే, ఇంకా చాలా ఉంది చేయడానికి, చేస్తా ఖచ్చితంగా. మిమ్మల్ని అందరినీ 100% కిషోర్ బాగా చేస్తున్నారు, ఒక గుర్తింపు ఉండాలి. అది ఇప్పటికే వచ్చింది కదా, ఇంకా ట్రై చేస్తున్నాను నేను కొంచెం డిఫరెంట్. ఇంకా కూడా అవకాశం బై గాడ్ గ్రేస్ మంచి అవకాశాలు వస్తే డెఫినెట్గా ఐ విల్ ప్రూవ్ ఇట్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను పెద్ద గురించే మాట్లాడదామని చెప్పి పిలిచాను, బట్ ఓన్లీ దాని గురించి అని కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. నో డౌట్ పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది సినిమా. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా గర్వంగా చెప్పుకునే సినిమా. అండ్ రామ్ చరణ్ గారి కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ బై రామ్ చరణ్ సార్. ఇంకా బుచ్చిబాబు గారు రైటింగ్ కోసం చెప్పాలంటే కలం ఎంత సన్నంగా ఉన్నా దాని లోపల ఉన్న సిరాసత్తా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగా బుచ్చిబాబు గారు కొంచెం సన్నంగా ఉన్నా లోపల చాలా ఆయనకి ఇంక చాలా ఎక్కువ. ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు రాయాలి, రాస్తారు కూడా. సో ఇప్పుడు మామూలుగా మీరు చేసిన క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తుంటారు, దానిలో వేరే క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తుంటారు. ఇప్పుడు పెద్ద సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం బాధపడ్డాను డబ్బింగ్ చెప్పిన టైంలో, అటువంటి క్యారెక్టర్ మనకు వచ్చినా బాగుండేమో అనేసి. బట్
డబ్బింగ్ ఇవ్వడం కూడా నేను ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్గా చెప్పచ్చు. వై బికాస్ నేను డబ్బింగ్ ఆ సినిమాకి చెప్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. సో నాకు సౌండ్ ఇంజనీర్ పప్పు గారని ఆయన నా పక్కనే కూర్చొని మొత్తం వాయిస్ ఓవర్ చెక్ చేసి చాలా బాగా చెప్పారండి అని చెప్పి ఆయన కొన్ని ఇచ్చే టెక్నిక్స్కి ఈ సినిమా ద్వారా పెద్దలో నేను బాధపడ్డ విషయాన్ని కొంచెం మర్చిపోయా. నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నా పప్పు గారి దగ్గర. ఆయన ఒక చిన్న చిన్న ఎమోషన్స్ని ఒక ఎలివేషన్కి ఎలా సౌండ్ ఇవ్వాలి, ఎమోషన్కి ఎలా సౌండ్ ఇవ్వాలి. మనం జనరల్గా మాట్లాడుతుంటాం, ఒక ఎమోషన్ వస్తుంది ఒక యాక్టర్ చేసిన విధంగా మనం ఎమోషన్ యాడ్ చేస్తే నార్మల్గా అనిపించవచ్చు, దానికి ఎలా బెటర్మెంట్ చేయొచ్చు, ఇంప్రవైజేషన్ దానికి ఉన్న చిన్న చిన్న ఎమోషన్స్ పట్టుకున్న సౌండింగ్ కానీ ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి. దట్ ఆయన స్పెషల్ ఏంటంటే డైలాగ్కి గ్యాప్ ఉంటే ఆ మధ్యలో మ్యూజిక్ సెన్స్ కూడా యాడ్ చేసి చెప్తాడు ఆయన. ఈ టైంలో మ్యూజిక్ పడుతుంది, ఇక్కడ ఈ డైలాగ్ వేస్తుంది, ఎలా చెప్తామండి, ఇది భలే ఉంది సార్, మీరు చెప్పింది బాగుంది, అలాగే చెప్పండి. చాలా నేర్చుకున్నాను నేను. సో ఈ సందర్భంగా పప్పు గారికి థ్యాంక్ యూ సో మచ్. స్టార్స్ అందరికి ఆయనే చెప్పిస్తారు, అది పక్క నుండి అది అందరికీ తెలిసిన. లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. సాయి కుమార్ గారితో మీకు ఒక స్పెషల్ బాండింగ్ ఉందని తెలిసింది, ఏంటి బాండింగ్ అంటే? ఏం లేదండి, కమిటీ గురించి కలిసి చేసేవాళ్ళం. నేను కొంచెం నాకు పౌరాణిక టచ్ ఉంది. ఆయన నేను కూర్చున్నప్పుడు రా కిషోరా రెడీ అంట, రెడీ గురుగారు అని చెప్పి ఆయన ఒక యూట్యూబ్లో ఆయన ఒక కర్ణుడు ఏకపాత్ర రాయడం చేశారనమాట. నాకు బాగా ఇంప్రెస్ చేసింది అది. సో అది నేను మళ్ళీ రిపీట్ చేసి ఆయన చేసి చూపించారు. యా, ఆయన కర్ణుడిది తర్వాత చాలా పౌరాణికంలో చాలా చేసాం ఆయన నేను కలిసి, అంటే స్టేజ్ మీద కాదు, అట్లా. సో ఇందాక ఎలాగో సాంగ్ పాడారు కాబట్టి ఏదైనా ఒక ఆ పౌరాణికానికి సంబంధించి ఒక 2-3 డైలాగ్స్ ఏమైనా చెప్పగలరు? డైలాగ్స్ అంటే దుర్యోధన డైలాగ్స్ ఆయన నేను షేర్ చేసుకుంది బాగుంటుంది. అది వివిధ ఫలబ్రహాణత శేఖ శిఖ తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సామాశ్రిత దివ్య స్వరూపుల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమణ భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణ గణాగణ శంకానార్తన క్రీడాభిరామ మయూరు వారు విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాపాలాప మంజుల దోహత ధూప ధూమాంకర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఈయా రామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు దినదినానేక నూతన రామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మన ప్రమోద హంబగు నీ నిక్కటంబు తక్కువలకు అద్భుత దర్శనీయం ఒకటి నిర్వివాదాంశములు కావుననే మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరముని పర్యంత మేఘగ్రీవముగా దీని గురించి వర్ణించుట అయినను ఇందల ఫలకుసుమాజాలములు మహదానందమును కల్పించుచున్నవి. కాసారమ్మ ఇది ఉండి లేనట్లను లేక ఉండినట్లను గనంబడుచున్నది జలాశయమే కానున్న ఈ భీష సూత్రంబులు ఈ శతపత్రాధికంబులు ఎట్లుండను సంస్పర్శ మాత్ర నూతన చైతన్య ప్రసాదిక శీతల మధువారి పుర సంపూర్ణంబు ఇట్లా ఉంటుంది అనమాట. అసలు మందభవన చాలనోద్దోత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వార విస్తారాతి శ్రావ్యంబు కమల కోకణదాది నానావిధ జలకుసుమ రాఘారుణత ధరీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాళిత జంగమోద్యాన శంక వహంబు గ్రీవాలాంకృత భీష సూత్ర పాలిక సందీపిత హంసీగని విభూషితంబు వర్ణనాతీతంబు జోడన్ ఇయ్యాది అపూర్వ రమణీయాకృతం దలంపించుచున్నదే. ఇలా ఉంటుంది అనమాట. నాకు ఒక వర్షన్ చూస్తుంటే ఇలా ఉంది, మీది సాయి కుమార్ గారు ఇద్దరు చూస్తే ఆయన దగ్గర మనం ఫిల్ అయిపోతాం. ఆయన వాయిస్ మన గర్జిస్తుంటుంది సింహంలాగా. సో సాయి కుమార్ గారితో దట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది ఆ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ మీరు ఇలా అంటే వచ్చారు అండ్ పెద్ద సినిమా గురించి కొన్ని విశేషాలు మాకు చెప్పారు. అండ్ మీ ఫర్దర్ సినిమాలు కూడా మేము వెయిట్ చేస్తాం. చాలా ఇరుముడు అయినా, భరతవర్ష అయినా, ఫౌజీ అయినా, రణబాలి అయినా అన్ని ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పని వెయిట్ చేసే ఫిలిమ్స్లో మంచి పాత్రలు చేశాను. డెఫినెట్గా మిమ్మల్ని అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాను నేను, అది ఏ ఎమోషన్ అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. తెలుగు వన్